హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వేళ రెసిపీ వచ్చి పాస్తా. ముందుగా పాస్తాలో 2 కప్పులు తీసుకుని ఉడకబెట్టుకుని దాంట్లో సన్నీళ్ళు వేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. సన్నీళ్ళు వేయటం వల్ల ఒకదానికొకటి అంటుకోదండి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వెయ్యాలి. అవి వేగిన దాకుండి క్యాబేజీ, క్యాప్సికము, క్యారెట్ తరుగు వేసి అవి వేగిన దాకుండి దాంట్లో 2 టమాటాలు, 4 ఎండుమిర్చి కలిపి మిక్సీ పెట్టి ఆ ప్యూరీ దాంట్లో వేయాలి. తర్వాత 1 స్పూను ధనియాల పౌడర్, మనకు రుచికి సరిపడంత సాల్టు, 1 స్పూను చాట్ మసాలా వేసి బాగా కలపాలి. ఈలోగా కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదండి, 1 స్పూన్ తీసుకుని దాంట్లో వాటర్ కలిపి దీంట్లో వెయ్యాలి. ఎందుకంటే అది వేయటం వల్ల కొద్ది మనకి ఇవి కొద్ది జ్యూసీగా వస్తాయి అన్నమాట. తర్వాత ఈ పాస్తాలు దాంట్లో వేసి కలపండి. పైన కొత్తిమీర జంపుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది ఎంతో జ్యూసీగా, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నదో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్.